లష్కర్గూడ గ్రామంలోని శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోని కొత్త నూతన సంవత్సర తెలుగు ఉగాది పంచాంగం కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ అల్లే ఐలయ్య యాదవ్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండల్లోని లష్కర్గూడ గ్రామంలోని శ్రీ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోని గ్రామ సర్పంచ్ అల్లి ఐలయ్య యాదవ్ పాలకవర్గం అలాగే గ్రామ పెద్దలు సమక్షంలో ఈ సంవత్సరం తెలుగు నామ ఉగాది పర్వదినాన కొత్త సంవత్సర పంచాంగం పరాభవ నామ సంవత్సరం కొత్త పంచాంగాన్ని లష్కర్గూడ గ్రామంలోని శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోని కొత్త సంవత్సరం పంచాంగాన్ని ఊరు గురించి, ఊర్లో సమస్యల గురించి, ఏమి జరుగుతుంది, కొత్త పంచాంగంలో ఈ సంవత్సరం ఎలా ఉంది అని గ్రామస్తులు అందరూ కలిసి తెలుసుకోవడం జరిగింది. అలాగే గుండె మహేష్ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలోకి గోడ గడియారాన్ని వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మెంబర్లకు గడియారాన్ని ఉగాది పర్వదినాన అందజేయడం జరిగింది. అలాగే ఆయన మాట్లాడుతూ తెలుగు నామ సంవత్సరం నాడు ఈ గోడ గడియారం ఇవ్వడం నాకెంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. ఆదాయం 14 ఖర్చు 6 జంగమే సర్వనారాయణ మకర రాశి 2 ఆదాయము 8 ఖర్చు 1 రాజపూజ 2 అవమానం వాడు మూలా జలసైతులది 14 ఆదాయం 10 ఖర్చు 5 రాజపూజలు 6 అవమానాలు రోహిణి విషయమైతే 5 ఆదాయం 14 ఖర్చు 5 రాజపూజలు 4 అవమానాలు యాదయ్యగడు 25 జ్యేష్ఠ వృక్షమైతే 11 ఆదాయం 5 ఖర్చు 5 వ్యయము 2 ఆదాయము 2 రాజపూజలు 3 అవమానాలు ఆదాయం 11 ఖర్చు 3 రాజపూజలు 3 అవమానాలు ఆదాయం 11 ఖర్చు 4 రాజపూజలు 7 అవమానాలు ఉగాది పండుగ సందర్భంగా లష్కర్గూడ గ్రామ పంచాయతీ ప్రజలకు పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ సుఖశాంతులతో మంచి ఆరోగ్యాలతో ఉండాలని మరొకసారి లష్కర్గూడ ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా లష్కర్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రధాన దేవాలయం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మరి పురోహితులు, పంతులు వచ్చేసి ఉగాది పంచాంగ శ్రవణ పఠనం చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా అందరూ గ్రామంలో ఉన్నటువంటి మిత్రులు, ప్రజలు అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం చేయవచ్చు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో గ్రామ అభివృద్ధికి అందరూ సహకరిస్తూ మంచి జరగాలని, అందరికీ, ఊరికి అందరికీ, మా అందరికీ కూడా మంచి జరగాలని పేరు పేరున అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గ మిత్రులందరికీ కూడా పేరు పేరున నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం అంతా ప్రకృతి వైపరీత్యాల వల్ల అంతా మంచి జరగాలని ఆశిస్తూ మరి ప్రసన్న ఆంజనేయ స్వామి దయ వల్ల అంత మంచిగా జరగాలని కోరుకుంటూ
అందరికీ కూడా సర్పంచ్ వార్డు మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా నేను ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ పరాబ్రహ్మనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన లష్కర్గూడ గ్రామంలో ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, పెద్దలు, చిన్నలు ప్రతి ఒక్కరి సమక్షంలో ఈ యొక్క ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే లష్కర్గూడ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎల్లవేళలా ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు మరొకసారి తెలియజేయండి. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఊర్లో ఉన్న యువకులు అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరి గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, సర్పంచ్ గారికి, మా గ్రామ ప్రజలు మేము ప్రతి సంవత్సరం గ్రామంలో అందరము యువకులు కానీ పెద్దలు కానీ అందరం కలిసి మా ఆంజనేయ స్వామి ఊరిలో ప్రతి సంవత్సరం అది పంతులు గారి దగ్గర ఇక్కడ కలుసుకొని పంచాంగ పఠనం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఒక 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఊరి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శ్రీరామ్ లష్కూడ గ్రామ ప్రజలకు మరియు గ్రామ పంచాయతీ పెద్దలకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లష్కూడ గ్రామ ప్రజలు వచ్చి జయప్రదం చేసినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రతి కార్యక్రమానికి గుడి దగ్గర ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రోత్సహించి సహకరించి అందరూ పెద్దలు, చిన్నలు, పెద్దలు అందరూ ఈ గ్రామ గుడికాడికి వచ్చి జనప్రయత్నం చేయాలని నా యొక్క కృతజ్ఞత. జై శ్రీరామ్. ఉగాది పరమనామ సంవత్సరం సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ముఖ్యంగా వారికి మా గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత హనుమాన్ టెంపుల్కి ఇంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం నిజంగా వాళ్ళకు అందరి తరఫున వివేకానంద యూత్కి మా గ్రామ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యూత్ తరఫున మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.